కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు రిపేర్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పోలవరం 3 సార్లు కొట్టుకుపోయిందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలే. ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీఎస్ఏ చెప్పింది. అసలు ఎన్డీఎస్ఏ ఎవడు? వాడికి ఏం సంబంధం? నువ్వు పిలిచినవా? ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి 3 సార్లు దిక్కులేదు. దాని కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడట. ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోయిందో, దాదాపు 2000 కోట్లు నష్టమైందో, అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెనుక మళ్తూనే ఉండు, బ్రిడ్జిలు కూలి కొట్టుకపోతూనే ఉన్నాయి. గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు 100 మంది. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే 2 రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ. వచ్చి ఎమ్మటే రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు. వచ్చినోడు ఆడికి పోలే, చూడలే. హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తయారు చేసి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ చేరేవాడు. కిషన్ రెడ్డికి ఇచ్చిపోయిండు. కిషన్ రెడ్డి ప్రకటిస్తే ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పేపర్లల్లా కూలిపోయిన కాళేశ్వరం. ఎన్డీఎస్ఏ తప్పుపట్టింది. కూలిపోయిందా కాళేశ్వరం? కనబడతలేదా కళ్ళకి? ఇంత కళ్ళ ముందే ఉంది కదా, కళ్ళ ముందే కనబడుతుంది కదా.